లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రం. నా నామములో ప్రార్థించమన్న నామాన్ని బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించుటకు, నీ వాక్యం చదువుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కోసమై స్తోత్రం. చదివిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మాకు మీరు బోధించండి. నీ సన్నిధిలో పరిశుద్ధతతో పవిత్రంగా జీవిస్తూ ఈ జీవిత యాత్రను కొనసాగించుకుని కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము ఒక మాట చదువుకున్నాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేసేది ఎవరు? దేవుని నమ్మిన వారు ప్రార్థన చేస్తారు. దేవుని నమ్మని వారు ప్రార్థన చేస్తారు. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే అందరి ప్రార్థన వింటాడని చెప్పుకోవచ్చు. అయితే నమ్మిన వారి యొక్క ప్రార్థనకు బలం ఉంటుంది, నమ్మని వారి యొక్క ప్రార్థనకు బలము ఉండదు. నమ్మిన వారు ప్రార్థన చేస్తే విశ్వాసంతో చేస్తారు. నమ్మని వారు అంత విశ్వాసం వారికి ఉండదు. సపోజ్గా పరిసయుడు, సుంకరి. పరిసయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేసినాడు. ప్రార్థనలో తేడా మనకు కనిపిస్తుంది. పరిసయుని ప్రార్థన హెచ్చింపు ప్రార్థన, సుంకరి ప్రార్థన తగ్గింపు ప్రార్థన. సుంకరి తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఆత్మశాంతి గలవాడై నెమ్మదిగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ప్రార్థన చేస్తే పాపము క్షమించబడుతుంది, ప్రార్థన చేస్తే జ్ఞానము కలుగుతూ ఉంది, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుతాము. పరిశుద్ధాత్మను పొందాలంటే మనం ప్రార్థన చేయాలి. అదే యేసు ప్రభు ఈ వచ్చిన భాగంలో ఆయన తెలియజేశాడు. దాదాపుగా 1 నుంచి 13 వరకు ప్రార్థన గురించి రాయబడింది. కాబట్టి ప్రభు చెప్పిన మాట, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మనసుల్లో జీవాత్మ ఉంటుంది, పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. జీవాత్మ జీవింపజేసేవాడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధపరిచేవాడు.
దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత తన నాసిక్రాంతాల్లో దేవుడు జీవవాయువు ఊదగన్నాడు. జీవాత్మ ఆయను అనే మాట ఉంది. అది జీవాత్మ అందరిలో ఉంటుంది. జీవాత్మ అందరిలో ఉంటుంది. పరిశుద్ధాత్మ కేవలము ప్రభుని నమ్మిన వారిలో మాత్రమే ఉంటాడు. అది కూడా ప్రార్థించు వారిలో మాత్రమే ఉంటాడు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందిన మనము పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధాత్మను పొందిన మనం పరిశుద్ధంగా జీవించాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుడు. కాబట్టి మనము ఆత్మను కలిగి ఉండాలి. ఏ ఆత్మను కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఆదిమ అపోస్తులు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆదిమ అపోస్తులు కొంతమంది స్త్రీలు వారితో కొంత పురుషులు అందరు కలిసి ఒక మేడ గదిలో వాళ్ళు ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది మనకు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 12-14 వచనాల్లో మనము చూడగలుగుతాం. దాదాపు 70 మంది అంతేనా 120 మంది అని మనకు కనిపిస్తారు. ఆ వచ్చిన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ మనకి ఇలాగా మనకు తెలియజేస్తూ ఉంది. అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి అన్నమాట ఉంది. ఆ తదుపరి 14వ వచనంలో రాయబడిన మాట, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లైన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండ్రి. ఆ కాలమంది ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా అనే మాట కనిపిస్తుంది. 15వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని వాక్యం చెబుతూ ఉంది. దేవుని దాసులు, దేవుని పిల్లలు, ఆయన విశ్వాసం ఉంచిన వారు చేయాల్సిన పని అంటే ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం పలు సందర్భాల్లో మనము చూడగలుగుతాం. వారు మాత్రము ఎడతెగక ప్రార్థన చేశారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో విసుగక ప్రార్థన చేయుటకు దేవుడి ఉపమానం చెప్పాను. ప్రార్థనలో విసుగు ఉండకూడదు. ప్రార్థనలో ఎడతెగక, ఎడతెరిపు లేకుండా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. దీన్ని గొలుసు ప్రార్థన అంటారు, విజ్ఞాపన ప్రార్థన అంటారు. విజ్ఞాపన ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు చేయటం. ఉపవాస ప్రార్థన ఏమి తినకుండా ప్రార్థన చేయటం. ఏది ఏమైనా దేవుని పిల్లలు కలిగి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. విశేషించి మనకు సంఘం ఉంది కాబట్టి సంఘంలో ప్రార్థన చేయాలి. సరే, వారు ప్రార్థన చేశారు. 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో పెంతెకొస్తు పండుగ దినము అనే మాట కనిపిస్తుంది. పెంతెకొస్తు పండుగ దినం వారందరూ కూడి ఉన్నారు. 4వ వచనం రాయబడిన మాట ఏంటంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అనే మాట ఉంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ పై వచనాల్లో అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని
ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇండ్లంతా నిండెను అనే మాట ఉంది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారు కనబడెను, వారు ఒక్కొక్కని మీద వ్రాలెను అని దేవుని వాక్యం చెబుతుంది. విశేషం అంటే అసలు ఏంటంటే విషయం ఏదంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరి. ఎవరు పరిశుద్ధాత్మను పొందినారు? కూడి ఉన్నటువంటి 120 మంది అని చెప్పుకోవచ్చు. లేదా అపోస్తులు వారు పరిశుద్ధాత్మను పొందిరి అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు భాషలు మాట్లాడినారు. ఆ భాష అందరికీ అర్థమైన భాష, అందరికీ అర్థమైంది వారి భాష. యేసు ప్రభు మాట అందరికీ అర్థమైంది. కాబట్టి వారు పరిశుద్ధాత్మను పొందిరి, పరిశుద్ధాత్మ నిండిన వారై అనే మాట ఉంది. పరిశుద్ధాత్మతో నిండిన వారై. లేఖనాలు చెప్తున్నట్టుగా మరి పెంతెకొస్తు దినాన శిష్యులు పరిశుద్ధాత్మ నింపబడిన విషయానికి గల ప్రాముఖ్యత ఏమిటంటే, అంత్య దినాల్లో నేను సర్వజనుల మీదను నా ఆత్మను కురిపిస్తాను, కుమ్మరిస్తాను అని ఏవేలుతో దేవుడు చెప్పిన మాట, ఏవేలు గ్రంథంలో దేవుడు చెప్పిన మాట అది అక్షరాల నెరవేరిందని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాల్లో మనము ఆ మాట గమనించగలుగుతాం. అంత్య దినాల్లో పరిశుద్ధాత్మను మీరు పొందుతారు అని లేఖనాలు చెప్పినట్టుగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు అని దేవుని వాక్యం మన జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇక 2వ అధ్యాయము అపోస్తల కార్యం 2వ అధ్యాయము 32, 33 చూద్దాం. చూడండి 32, 33 వచనాలు. అందులో ఏమి రాయబడిందో జ్ఞాపకం చేసుకుందాం. 32, 33 వచనాల్లో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధ ఆత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అన్నమాట. దీనిని కుమ్మరించి ఉన్నాడు, పరిశుద్ధాత్మను కుమ్మరించినాడు. ఎవరు కుమ్మరించినారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఈ యేసును దేవుడు లేపినాడు, దీనికి మేమందరం సాక్షులమన్నారు అపోస్తలులు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు, పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అన్నమాట. దేవుడు తన దాసుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించినాడు అని దేవుని వాక్యం చెబుతుంది. 37వ వచనం చూడండి. 37వ వచనంలో వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును. ఎప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతాం? బాప్తీసము తీసుకున్నాం. ముందు ప్రభుని నమ్మాలి, అవునా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలా? బాప్తీసము పొందాలా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, బాప్తీసము లేకుండా ఎవరు పరిశుద్ధాత్మను పొందలేరు. పరిశుద్ధాత్మను పొందలేరు. పరిశుద్ధాత్మను పొందాలంటే మారు మనసు అవసరం, పాపక్షమాపణ అవసరం, బాప్తిసం అవసరం. అది కూడా యేసుక్రీస్తు నామములో. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుదురు, పరిశుద్ధాత్మను పొందుదురు అనే మాట కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందాలంటే మనం చేయాల్సిన పనులు 3. 1వది మారు మనసు, 2వది పాపక్షమాపణ, 3వది బాప్తిసం. పరిశుద్ధాత్మను వరము, ఇది వరం.
అన్నమాట ఉంది కదా. పరిశుద్ధాత్మ అను వరం, దేవుడు వరాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇక 6వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట జ్ఞాపకం చేద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అనే మాట రాయబడింది. ఎవరంట వీళ్ళు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులు, పరిచయం చేసే వాళ్ళు గురించి రాయబడిన మాట. ఆత్మతో జ్ఞానముతో, ఆత్మతో నిండుకోవాలి, జ్ఞానముతో నిండుకోవాలి. ఇలాంటి వారిని మేము పరిచయం నియమిస్తాం అని అపోస్తులు చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పరిచయం చేయడానికి కూడా ఆత్మతో నింపబడాలి. పరిచయం చేయడానికి ఆత్మతో నింపబడాలి. ఆత్మతో నింపబడకుండా పరిచయం చేస్తే దానికి ప్రతిఫలము ఉండదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు చేసే పరిచర్య, నువ్వు చేసే ప్రార్థనకు అస్సలు విలువ ఉండదు. ఏ ఒక్క ఆత్మ రక్షించుకోలేవు అనేది దేవుని వాక్యం ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. పరిశుద్ధాత్మను పొందినటువంటి స్టెఫెన్, పరిశుద్ధాత్మను పొందినటువంటి ఫిలిప్పు, వీళ్ళు దేవుని వాక్యం ప్రకటించినారు. అనేకులు ప్రభువును నమ్ముకున్నారు వారి ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 8వ అధ్యాయం 4వ వచనం. 8వ అధ్యాయము వచనం 4 చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అనే మాట ఉంది. చాలు. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారంట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేస్తున్నారు. 14, 15 వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధ ఆత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి అన్నమాట ఉంది. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? సువార్త వాక్యమును ప్రకటించినారు. ఎవరు చెదిరిపోయిన వాళ్ళు అంటే ఫిలిప్పు ఇందులో మనకు కనిపిస్తాడు మనకు. అప్పుడు ఫిలిప్పు అనే మాట ఉంది 5వ వచనంలో. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. ఫిలిప్పు ఎవరు? 7 ఒకడు. ఫిలిప్పు 7 ఒకడు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, వాళ్ళు వెళ్ళారు, వాక్యం ప్రకటించినారు. ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు యేసు నామమును గురించి సువార్త ప్రకటించుండగా అనే మాట ఉంది వచనం 12లో. సమరయ వారు మారుమనసు పొందారు, బాప్తిసము తీసుకున్నారు. సువార్త ప్రకటిస్తుండగా మారుమనసు పొందారు, బాప్తిసము తీసుకున్నారు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నారు. అయితే సమరయులు పరిశుద్ధాత్మను పొందడం గురించి మనకు 14 వచనం, 15, 16, 10 వచనాల్లో మనకు అనిపిస్తుంది. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహాను వారి యొద్దకు పంపించినారు. పంపినారు. వచనం 15 చూడండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మను పొందాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పొందుతాం. వారు ప్రార్థన చేశారు అనే మాట కనిపిస్తుంది 16వ వచనంలో. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రం పొంది ఉండిరి.
అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు యోహాను వాళ్ళ మీద చేతులుంచగా ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందినారు. మన అంశం పరిశుద్ధాత్మను పొందుట. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందిరి అనే మాట వ్రాయబడింది. పరిశుద్ధాత్మను పొందిరి. చూద్దాం బైబిల్లో ఇంకా రాయబడింది. 9వ అధ్యాయం 17, 18, 19. 9వ అధ్యాయము 17, 18, 19 చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పినాడు. చాలే వినండి ఈ వచ్చిన భాగాన్ని. ఇక్కడ సౌలు కనిపిస్తాడు. సౌలు దేవుని పిల్లలు హింసించడానికి, బంధించడానికి, యెరూషలేము జైల్లో వేయడానికి, హింసించడానికి వెళ్తున్న మార్గంలో యేసుప్రభు కనిపించినాడు. 2 కన్నులు పోయినాయి. ప్రభు మాట్లాడినాడు. మరి దమస్కునికి వెళ్ళాడు. ఒక ఇంట్లో ఉన్నాడు. అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, దేవుని దాసుడు. అతని పేరు అననీయ అనే వ్యక్తి. ప్రభు ప్రత్యక్షమై చెప్పాడు, ఇట్లా సౌలు అనేవాడు, తారుసు వాడిన సౌలు పలానా ఇంట్లో ఉన్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈ అననీయ ప్రభుతో కొన్ని మాటలు చెప్పాడు తన గురించి. కానీ నువ్వు వెళ్ళు అన్నాడు, అంతే చాలు. తను వెళ్ళాడు, పలకరించాడు. సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొందుము, పరిశుద్ధాత్మ నింపబడుము అని ప్రార్థన చేశాడు. అతడు పరిశుద్ధాత్మతో నింపబడెను అనే మాట రాయబడింది. ఆ తర్వాత ఏం రాయబడిందంటే 18లో, అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను అన్న మాట రాయబడింది. పరిశుద్ధాత్మను నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పినాడు. ఆ తర్వాత అతడు బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. బలపడినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. పరిశుద్ధాత్మను పొందుట ప్రార్థన వలన అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 10వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పరిశుద్ధాత్మ దిగెను. కొర్నేలి కుటుంబం భక్తిగల కుటుంబం. కొర్నేలి ప్రభు నమ్మకం ముందే ప్రార్థన చేసినాడు. తన గురించి రాయబడింది. కొర్నేలి ఎలాంటి వాడో, కొర్నేలి కుటుంబం ఎటువంటిదో, అతడు భక్తిపరుడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవాడు, బహుధర్మం చేసేవాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. ఎవరు? కొర్నేలి. ప్రభు నమ్మినాడా? నమ్మలేదు, కానీ ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాడు. భక్తిపరుడు, ధర్మకార్యం చేసేవాడు. దేవదూత దిగి వచ్చాడు, చెప్పాడు, పేతురుని పిలిపించినాడు. పేతురు వాక్యం చెబుతూ ఉంటే ఏమైంది? ఏం జరిగింది అంటే వాక్యంలో ఇలాగూ మనము చూస్తున్నాం కదా. 10వ అధ్యాయం 44వ వచనంలో మనం చదువుకున్నాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అతని బోధ విన్న వారందరి మీదకి, కూడి వచ్చిన వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తుంది. అన్యజనులు పరిశుద్ధాత్మను పొందడం ఇక్కడ కనిపిస్తుంది. అపోస్తులు కాదు, యూదులు కాదు, అన్యజనులు పరిశుద్ధాత్మను పొందినారు. సామాన్యంగా అయితే
పేతురు యూదులకు అపోస్తుడు, పౌలు అన్యజనులకు అపోస్తులుడు. కానీ దేవుని మాటను బట్టి వెళ్ళాడు, వాక్యాన్ని బోధించినాడు, ప్రార్థన చేశాడు. వాక్యం వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాను. దీన్ని బట్టి 11వ అధ్యాయంకి వస్తే కనుక వాదన జరిగింది. మిగతా అపోస్తుల కాడికి పోయినప్పుడు, యెరూషలేము పోయినప్పుడు అక్కడ వాదన జరిగాను అనే మాట కనిపిస్తుంది. ఆ మాట కూడా మనం చదువుకోవచ్చు. 11వ అధ్యాయం చూడండి, 15వ వచనం. 11:15లో నేను మాట్లాడుట ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగను. మొదట మన మీదకి దిగినాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తదుపరి వారి మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగినాడు. నేను మాట్లాడుచుండగా, నేను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగినట్లుగా వారి మీదకి దిగను అని దేవుని వాక్యం చెబుతోంది. తదుపరి మనం చూస్తాం, పరిశుద్ధాత్మ నింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు ఎన్నో సంగతులు మనకు కనిపిస్తాయి. అదే కోణంలో మనము కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉంటాం? మారు మనసు పొందినప్పుడు కదా. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుదురని వాక్యం చెప్తున్నట్టుగా సోదరులారా, ప్రార్థిస్తే పరిశుద్ధాత్మను పొందుతామని వాక్యం చెబుతూ ఉంది. మరి మనం ప్రార్థన చేయాలన్నా చేయకూడదా? ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడతాయి, ప్రార్థన చేస్తే జ్ఞానం కలుగుతూ ఉంది, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుతాము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందినవాడే పరలోక రాజ్యం చేరేది. పరిశుద్ధాత్మ పొందనివాడు, వాక్యం చెప్తున్న మాట అదే కదా. ఏమని చెప్తున్న వాక్యం? ఆత్మ కలిగిన వాడే నావాడు అన్నాడు ప్రభు. ఆత్మను కలిగిన వాడి నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి మరి మన అంశం ఏంటంటే ప్రార్థిస్తే ఏమి జరుగుతుందో అని మనం 5 విషయాలు చెప్పుకున్నాం. ఒకటవదిగా ప్రార్థన చేస్తే పాపానికి పరిహారము కలుగుతుందని. రెండవ చెప్పుకున్నాం, ప్రార్థన చేస్తే జ్ఞానం పొందుకుంటామని. ఈ దినమున ప్రార్థన చేస్తే ఆత్మను పొందుకుంటాం. మిగిలిన 2 విషయాలు ప్రభు చిత్తమైతే మనం మరలా ధ్యానం చేసుకుందాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవాని పాదములకు స్తోత్రం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని వినే కృపను మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రార్థన చేస్తే పాపానికి పరిహారం కలుగుతుందని, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుతామని, ప్రార్థన చేస్తే జ్ఞానం పొందుతామని లేఖనాలు చెబుతున్నట్టుగా ప్రభువా, ప్రార్థించే ఆత్మను మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిలో గోజాడడానికి, నీ సన్నిధిలో బతిమాలుకోవడానికి, నీ సన్నిధిలో మా సంగతి చెప్పుకోవడానికి, నీ ఆత్మను పొందుకోవడానికి దేవా ప్రార్థించే ఆత్మను మాలో ఉంచండి. గంటల తరబడి నీ సన్నిధిలో భాగ్యం దయచేస్తాను కృప చూపించండి. అట్టి కృప మాకు అనుగ్రహించి దర్శించుమని మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగాలు ఎంతమంది వింటున్నారు వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.